అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈ రోజు మనం అందరూ ఎంతో ఇష్టంగా తినే టమాటా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దానిలో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను, అలాగే ఒక అర స్పూను పసుపు వేస్తున్నాను, అలాగే ఒక స్పూను కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి, అంతా కలిసేట్టుగా. ఈ మసాలాలు అంతా కలిపిన తర్వాత మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి మనం బాయిల్ చేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టి మటన్ ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఒక 6 విజిల్స్ వచ్చినాక నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇదంతా మటన్ కుక్ అయింది. ప్యాన్ పెట్టి ఒక 5 గరిటెల వరకు ఆయిల్ వేసారండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం తాలింపులో ఒక 3 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను. 2 ఆనియన్స్ కట్ చేశాను పెద్దవి. ఇప్పుడు తాలింపులో వేసేసేయాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. టమాటా కదా, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మనం మటన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. దీంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసాను, అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఇది మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది. ఆనియన్స్ మగ్గినాయండి. మనం దీంట్లో ఒక 300 గ్రాముల వరకు టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు దీనిలో వేసేస్తున్నాను. మధ్యలో మూత తీస్తూ మనం టమాటాలను ఇట్లా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఈ టమాటాలకు సరిపడిన సాల్ట్ కూడా వేయాలండి. ఆ వీడియో స్కిప్ అయింది. ఈ టమాటాలు ఒక 70% వరకు కుక్ అయినాయి కదండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటను, ఆ వాటర్తో సహా దీనిలో వేసేసేయాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం పట్టుద్దంటే కలుపుకోవచ్చు. టమాటా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాము. అందరూ ఎంతో ఇష్టంగా తినే మటన్ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇది చపాతీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.